హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ రెసిపీస్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా అందరికీ నచ్చేలా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనము బాస్మతి రైస్ను నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా అన్నంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? మీకు ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఒక 4 ఎగ్స్, ఉల్లికాడలు కొన్ని, ఒక క్యారెట్, ఒక 10 దాకా బీన్స్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ఒకటి, ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అవుతుంది. ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి. మనం బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదండి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలు వేయండి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేయండి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక దాంట్లో మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు వేయండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కూరగాయ ముక్కలు కూడా వేయండి. అవన్నీ సగం వరకు వేగేంత వరకు కలుపుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి. ఓకేనా? అంతా బాగా మిక్స్ అవ్వాలండి. సగం వేగాక బాస్మతి రైస్ ఉంటుంది కదండి, అది వేయండి. ఎగ్ వేయండి. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మొత్తం అంతా కలుపుకుంటాం. అలాగే సోయా సాస్ కూడా వేయాలి. ఒక 2 టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం. ఓకేనా? అలాగే మనము ఉల్లికాడలు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అంతా మిక్స్ అయిన తర్వాత మనము సర్వ్ చేసుకున్నాం. అంతే అండి, చాలా సింపుల్. ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Please subscribe to Andhra Food Recipes. Thank you for watching. Bye bye.